మనం ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలని డిసైడ్ అవుతాం, కానీ 2-3 రోజుల తర్వాత మనలో మోటివేషన్ తగ్గిపోతుంది. ఇదే అందరిలో ఉన్న ప్రాబ్లం. ఈ వీడియోలో మీకు సింపుల్ గా 5 స్టెప్స్ చెప్తా డైలీ మోటివేటెడ్ గా ఉండడానికి. హాయ్ ఫ్రెండ్స్, నేను శివ. ఇక్కడ మనము సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ టిప్స్ షేర్ చేస్తాము. ఇక్కడ ఉన్న 5 టిప్స్ మీరు ఫాలో అవుతే మోటివేషన్ మిస్ కాకుండా ఎవ్రీడే స్ట్రాంగ్ గా ఉంటారు. ఇక లేట్ ఎందుకు, టాపిక్ లోకి వెళ్ళిపోదాం. స్టెప్ నంబర్ 1, మార్నింగ్ రొటీన్ సింపుల్ గా స్టార్ట్ చేయండి. 5 మినిట్స్ వాకింగ్ వెళ్ళండి. మార్నింగ్ ఎక్కువ వాటర్ తీసుకోండి. నెగిటివ్ థాట్స్ ని అవాయిడ్ చేసి పాజిటివ్ థాట్స్ తో నీ బ్రెయిన్ ని యాక్టివ్ ఉంచండి. ఇలా చేయడం వల్ల నీ బ్రెయిన్ ఎక్కువ యాక్టివ్ గా ఉంటుంది. స్టెప్ 2, స్మాల్ గోల్స్ సెట్ చేయి. బిగ్ గోల్ ని రీచ్ కావాలంటే చిన్న చిన్న గోల్స్ ని సెట్ చేసుకొని దాన్ని కంప్లీట్ చేయి. నువ్వు అనుకున్న బిగ్ గోల్ ని రీచ్ అవుతావు. స్టెప్ 3, సరౌండింగ్ పాజిటివ్ గా మెయింటైన్ చేయి. బుక్స్ ఎక్కువ చదవడానికి ట్రై చేయి. మ్యూజిక్ ఎక్కువ వినడం వల్ల నీలో స్ట్రెస్ తగ్గుతుంది. పీపుల్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయి. అలా చేయడం వల్ల నీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. స్టెప్ 4, ట్రాకింగ్ ప్రోగ్రెస్ డైలీ. నీ మిస్టేక్స్ ని నోట్బుక్ లో రాయండి లేదా ఫోన్ లో నోట్ చేయండి. ఇలా చేయడం వల్ల నీ మిస్టేక్స్ ని నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటావు. స్టెప్ 5, ఫెయిల్ అయిన దాన్ని సరిగ్గా యాక్సెప్ట్ చేయండి. ఎవ్రీ ఫెయిల్యూర్ ఈజ్ ఏ యువర్ లెసన్. కూడా స్టార్టింగ్ లో ఫెయిల్ అయ్యి వచ్చా, స్మాల్ గోల్స్ వల్ల స్లోగా డెవలప్ అవుతున్నా. నువ్వు కూడా సేమ్ ట్రై చేయి. ఈ 5 స్టెప్స్ లో మీకు ఏ స్టెప్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. లైక్ అండ్ షేర్ అండ్ చేయండి. మోటివేషన్ వీడియోస్ కోసం ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.